నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాజా రమేష్. అమ్మా రమేష్ మొబైల్ టిప్స్ ఛానల్ నుంచి మీకు స్వాగతం. ఈరోజు మనం చేయబోయే వీడియో చాలా చిన్న టిప్. వాట్సాప్లో కానీ అది చాలా మందికి ఉపయోగపడుతుంది. సపోజ్ ఒక నెంబర్ని ఒక గ్రూప్లో అడ్మిన్కి చెప్పి యాడ్ చేయమని చెప్పాలి అని అంటే మనం ఎలా చెప్తాం? కొంతమంది చాలా తెలియని వాళ్ళు నెంబర్ని టైప్ చేసి టైప్ చేసి అదే నెంబర్ని కాపీ పేస్ట్ చేసి వాట్సాప్ గ్రూప్లో అయితే సెండ్ చేస్తారు. దాన్ని ఆయన ఏదో నెంబర్ సేవ్ చేసి ఇంకేదో పేరు పెట్టి అదైతే గ్రూప్లో యాడ్ చేస్తాడు. కానీ డైరెక్ట్గా ఆల్రెడీ మన మొబైల్లో ఉన్న పేరుతో ఉన్న ఒక నెంబర్ని గ్రూప్లో ఎలా సెండ్ చేయొచ్చు అనేది చిన్న టిప్పు. కాకపోతే 2-3 టిప్పులు పెడితే ఏ గ్రూప్లో ఏ టిప్ పెట్టాననేది ఏం తెలియట్లేదు. కాబట్టి చిన్న టిప్స్ అయితే చెప్తున్నాను. జస్ట్ ఈ వీడియో చేయండి. ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వాట్సాప్ నుంచి ఎవరికైనా మన నెంబర్ యాడ్ చేయండి గ్రూప్లో అని చెప్పడానికి చిన్న టిప్పే. చాలామందికి అయితే తెలియట్లేదు. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? సపోజ్ ఒక గ్రూప్ ఉందనుకున్నాం, చాలా గ్రూపులు ఉన్నాయి. కాకపోతే ఏదో ఒక గ్రూప్లో మనం యాడ్ చేసి మన నెంబర్ని ఏదైనా చేసి 98613 ఏదో సంథింగ్ అని కొట్టి ఈ నెంబర్ని యాడ్ చేసుకోమని చెప్తారు. ఎక్కువ మంది చేసేది ఇదే, కాపీ పేస్ట్ చేసి లేదా ఒక మొబైల్ నెంబర్ని యాడ్ చేసుకోమనడానికి కాపీ పేస్ట్ ఏదైనా చేస్తారు. సపోజ్ నాదే మా బ్రదర్ నెంబర్ తీసుకుందాం. సపోజ్ ఇది కాపీ చేసి ఇది యాడ్ చేసుకోమని గ్రూప్లో చేస్తారు. గ్రూప్లో ఇలా సెండ్ చేస్తారు. మనం డిలీట్ చేసేద్దాం ఈ నెంబర్ని, మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా నెంబర్ని ఎలా సెండ్ చేయొచ్చు యాడ్ చేసుకోమని చెప్పు. చూడండి, మా బ్రదర్ నెంబర్ని యాడ్ చేసుకుంటున్నా. ఆల్రెడీ ఈ గ్రూప్లో ఈ బీటీసీ రోడ్ హెల్త్ ఉంది కదా, మా బ్రదర్ నెంబర్ని యాడ్ చేసుకోమని చెప్పడం ఎలా చెప్తాననేది. సపోజ్ చూడండి, కింద ఉంది కదా వాట్సాప్ టైప్ మెసేజ్ కాకుండా ఇక్కడ ఆర్చివ్. ఇది చూడండి, ఇది ఆల్రెడీ అంతమందికి తెలుసు. డాక్యుమెంట్, కెమెరా, గ్యాలరీ ఇవన్నీ ఉన్నాయి కదా. కింద కాంటాక్ట్స్ ఉంది చూసారా, కాంటాక్ట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏదైతే నెంబర్ మీరు సేవ్ చేసుకోమని చెప్తున్నారో ఆ నెంబర్ని సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ విజేకే, మా బ్రదర్ నెంబర్ని పంపిస్తాను. ఇక్కడ విజేకే, వి జితేంద్ర కుమార్, ఈ నెంబర్ని టైప్ చేసి యాడ్ చేయమని చెప్పడానికి చూడండి ఆల్రెడీ నెంబర్ ఉంది, హోమ్ ఉంది. ఈ నెంబర్ని యాడ్ చేసుకోమని చెప్పొచ్చు. వాళ్ళకి నెంబరు యాడ్ చేసుకోవడం కూడా ఈజీ. ఇది చెప్పండి, ఇప్పుడు సార్ ఈ గ్రూప్లో ఈ నెంబర్ని అయితే యాడ్ చేసుకోండి అని రికార్డ్ పెట్టచ్చు. వాళ్ళు దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ యాడ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి నచ్చిన పేరుతో సేమ్ విజేకే పేరుతో కూడా యాడ్ చేయొచ్చు. ఒక సెకండ్ హ్యాండ్ శ్రీకాకుళం అని ఉంది. ఇప్పుడు వీళ్ళకి నెంబర్ చేయాలని అంటే చూడండి, సైకిల్ కావాలంటే 3100. ఈ గ్రూప్ చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇప్పుడు మనం సేమ్ నెంబర్నే సపోజ్ కాంటాక్ట్ ఓపెన్ చేసి మనం ఎలా పంపించవచ్చు. నెంబర్ని టైప్ చేసి కాపీ పేస్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది. ఇలా అయితే చేయండి, ఈజీగా ఉంటుంది. చాలామందికి తెలుసు కానీ ఎక్కువ మందికి తెలియట్లేదు ఇది ట్రిక్. ఇది చూడండి, విజేకే సెలెక్ట్ చేసుకున్నాను. కాంటాక్ట్లోకి వెళ్ళి సపోజ్ ఇలా సెండ్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి చెప్పి సార్ ఈ మొబైల్ నెంబర్ని మీ గ్రూప్లో యాడ్ చేసుకోండి. ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఈజీగా వాళ్ళు సేవ్ చేస్తారు. ఇది మెసేజ్ తీయంగానే ఇలా యాడ్ అని వస్తే గ్రూప్లో యాడ్ అయిపోతుంది. ఇది సింపుల్ వే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చిన్న ట్రిక్కే కానీ చాలా ఉపయోగపడుతుంది.